everyone, welcome back to ADVAITHA Stability and Response. Stability and response of the system. Stability and response of the system based on pole location. Based on pole location. ఈ టాపిక్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. అంటే ఏంటంటే పోల్ లొకేషన్ ని బట్టి ఆ సిస్టమ్ స్టేబులా కాదా, అలాగే ఆ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు. ఓకేనా? సో డిఫరెంట్ కేసెస్ ఆఫ్ పోల్ లొకేషన్ తీసుకుందాం. పోల్ మనకు 2 పార్ట్స్ గా ఉండొచ్చు, అవునా కదా? సో మనకు ఎస్ప్లేన్ ఉంది. ఎస్ప్లేన్ మనకి ఎలా ఉంటుంది? ఎస్ప్లేన్ అన్నది ఒకటేమో రియల్ పార్ట్ ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఇమాజినరీ పార్ట్ ఉండొచ్చు, అవునా? కూడా మనకు డిఫరెంట్ ఉండొచ్చు. పోల్స్ కెన్ బి నెగటివ్, పోల్స్ కెన్ బి రియల్ అండ్ పాజిటివ్, పోల్స్ కెన్ బి ఇమాజినరీ, అవునా? ఇమాజినరీ. అండ్ పోల్స్ కెన్ బి కాంప్లెక్స్ కాంజుగేట్, పోల్స్ కెన్ బి కాంప్లెక్స్ కాంజుగేట్. ఇలా డిఫరెంట్ పోల్ లొకేషన్స్ ని బట్టి ఆ సిస్టమ్ అనేది స్టేబులా కాదా, ఓకే, ఆ తర్వాత ఆ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పోల్ లొకేషన్ తీసుకొని నీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి. ఫస్ట్ కేస్ ఏంటి? ఇఫ్ ద పోల్స్, ఓకే, ఫస్ట్ కేసు ఇఫ్ ద పోల్స్ ఆర్ రియల్ అండ్ నెగటివ్. ఇఫ్ ద పోల్స్ ఆర్ రియల్ అండ్ నెగటివ్, పోల్స్ ఆర్ రియల్ అండ్ నెగటివ్. చెప్పండి. సో పోల్స్ ఆర్ రియల్ అండ్ నెగటివ్ అంటే ఎలా ఉంటాయి పోల్ లొకేషన్? చూడండి, పోల్ లొకేషన్ ఇది రియల్ పార్ట్ సిగ్మా, దిస్ ఇస్ ఇమాజినరీ పార్ట్ జే ఒమేగా. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక పోల్ ఉందనుకోండి ఎట్ -a. పోల్స్ ఆర్ రియల్ యాక్సిస్ మీద ఉంది అండ్ ఇట్ ఈస్ ఇన్ ద నెగటివ్ సైడ్, అవునా? సో ఇది నెగటివ్ రియల్ పార్ట్ కదా, కాబట్టి -σ, దిస్ ఇస్ -j ఒమేగా. సో -a దగ్గర మనకు పోల్ ఉంది అంటే అర్థం ఏంటి? అప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైపోతుంది చెప్పండి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 1/s + a కదా, అవునా? ఎందుకంటే ఈ s + a ని 0కి ఈక్వల్ చేస్తేనే s = -a వస్తుంది. సో విల్ గెట్ పోల్ ఎట్ -a. మనకు అక్కడ పోల్ వస్తుంది -a దగ్గర. ఓకే, సో -a దగ్గర పోల్ ఉందంటే దాని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట, 1/s + a. అప్పుడు c ఏం రాయొచ్చు చెప్పండి మనము? c ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు 1/s + a. ఓకే, ఇది c అయితే c ఏం రాయొచ్చు మనము? e⁻−at కదా, ఎందుకంటే e⁻−at కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s + a అయితే 1/s + a కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e⁻−at అయిపోతుంది. కాబట్టి మనకు ఓకే, సో ఈ పోల్ ఇలా రియల్ యాక్సిస్ మీద నెగటివ్ సైడ్, ఇఫ్ ద పోల్ ఈస్ రియల్ అండ్ నెగటివ్ ఉన్నప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ? సో అవుట్పుట్ ఈస్ ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్, అవునా? ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్. సో ఇది t, ఇది c అయినప్పుడు సో అవుట్పుట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మెల్లిగా డిక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్ గా వస్తుంది. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర అది 0 అయిపోతుంది, అంతే కదా? t = ఏమైపోతుంది? e⁻∞. అంటే 0. e⁻∞ 1/∞ గా రాయొచ్చు. 1/∞ అంటే 0 అనమాట. కాబట్టి ఎక్కడో t = దగ్గర మనకు ఆ వాల్యూ 0 అవుతుంది. ఓకే, ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్. సో పోల్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? పోల్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అవునా? పోల్ లైస్ ఇన్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ ప్లేన్. సో పోల్ ఎప్పుడైతే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉందో సిస్టమ్ ఈజ్ స్టేబుల్, అవునా కదా? సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి స్టేబుల్ సిస్టమ్. ఓకేనా? కాబట్టి మీకు ఎప్పుడైనా సరే పోల్ అనేది రియల్ అండ్ నెగటివ్ ఉంటే సిస్టమ్ అవుట్పుట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ అవుట్పుట్ అనేది ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ లేదా ఎక్స్పోనెన్షియలీ డిక్రీజింగ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ అవుట్పుట్ వస్తుంది, అలాగే సిస్టమ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి? ఇఫ్ ద పోల్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్. ఇఫ్ ద పోల్స్ ఆర్ కాంప్లెక్స్
conjugate. The poles are complex conjugate with negative real part. With negative real part. ఓకే, పోల్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్ విత్ నెగటివ్ రియల్ పార్ట్. నెగటివ్ రియల్ పార్ట్ ఉంది అనుకోండి. సో అంటే ఎలా ఉంటాయి చూడండి పోల్ లొకేషన్. సో ఇది సిగ్మా, ఇది జే ఒమేగా, ఇది మైనస్ జే ఒమేగా, ఇది మైనస్ సిగ్మా. సో ఇప్పుడు కాంప్లెక్స్ కాంజుగేట్ అంటున్నాము. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్, రెండు కూడా ఉండాలి. నౌ ద పోల్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. ఓకే, సో ఆ పోల్ లో రెండు ఉండాలి, రియల్ పార్ట్ ఉండాలి, అలాగే ఇమాజినరీ పార్ట్ కూడా ఉండాలి. కాబట్టి ఆ పోల్ ఎలా ఉంటుందంటే రియల్ పార్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ అండ్ ఇక్కడ ఈ రెండు మనకు పోల్స్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ రెండు కూడా మనకు పోల్స్ గా ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇది తీసుకున్నాను, J2 ఇది తీసుకుంటాను. ఓకేనా, అండ్ ఇక్కడ రియల్ పార్ట్ వచ్చేసి -1 తీసుకుందాం, ఎందుకంటే రియల్ పార్ట్ నెగటివ్ కదా, కాబట్టి ఇక్కడ -1 తీసుకుందాము. ఇప్పుడు ఇది -J2, అవునా. సో అప్పుడు పోల్స్ ఏమైపోతాయి, S is equal to -1 ప్లస్ J2 ఒక పోల్ అవుతుంది. ఓకే, S1 అనుకుందాము, S2 అనేది -1 మైనస్ J2 అయిపోతుంది. ఇప్పుడు ఇవి రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్సే కదా, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. చూడండి, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. ఒకటేమో ఇక్కడ -1 ప్లస్ J2, -1 మైనస్ J2 అన్నప్పుడు ఈ రెండు కూడా కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ విత్ నెగటివ్ రియల్ యాక్సిస్. రియల్ పార్ట్ ఏముంది ఇక్కడ, నెగటివ్ ఉంది, నెగటివ్ రియల్ యాక్సిస్. ఓకే, అప్పుడు సిస్టమ్ స్టేబులా కాదా చూడండి. ఇంకా పోల్స్ మనకు లెఫ్ట్ హాఫ్ లోనే ఉన్నాయి కదా, పోల్స్ అనేవి లెఫ్ట్ హాఫ్ లోనే ఉన్నాయి కాబట్టి సిస్టమ్ ఈజ్ స్టేబుల్. సిస్టమ్ ఈజ్ స్టేబుల్, సిస్టమ్ అనేది ఖచ్చితంగా స్టేబులే. ఎందుకంటే పోల్స్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. కావాలంటే ఆ రీజన్ కూడా రాసుకోండి, పోల్స్ ఇన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. పోల్స్ ఇంకా మనకు లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లోనే ఉన్నాయి కాబట్టి సిస్టమ్ ఈజ్ స్టేబుల్, ఇంకా సిస్టమ్ అనేది స్టేబులే. మరి అవుట్పుట్ ఏమవుతుంది, దీనికి అవుట్పుట్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసినాం అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ తెలుస్తుంది. చెప్పండి, సి ఆఫ్ ఎస్ ఏమైతుంది, 1 ఇక్కడ పోల్స్ ఏమేమి వచ్చినాయి చెప్పండి మనకు, ఎస్ ఇస్ ఈక్వల్ టు -1 ప్లస్ J2 అన్నప్పుడు ఈ టర్మ్ ఏమైపోతుంది, ఎస్ ఈ -1 J2 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే S+1 మైనస్ J2, దీన్ని 0కి ఈక్వల్ చేస్తేనే మనకు S ఇస్ ఈక్వల్ టు -1 ప్లస్ J2 అయిపోతుంది అనమాట. అంటే ఈ పోల్ వస్తుంది, వచ్చిందంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఆ టర్మ్ ఇది ఉంటుంది అనమాట. అంతే కదా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఈ టర్మ్ ఉన్నప్పుడే ఈ టర్మ్ ని 0కి ఈక్వల్ చేస్తేనే మనకి ఈ పోల్ వస్తుంది. సో ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం అనమాట, మనకు ఆల్రెడీ పోల్ లొకేషన్ తెలుసు కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఆ టర్మ్ ఏమైపోతుంది, S+1 మైనస్ J2 అయిపోతుంది. ఓకేనా, సో అది రాస్తున్నాను చూడండి. సో ఈ పోల్ రావాలి, ఈ పోల్ ఉండాలి అన్నప్పుడు మనకు ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఏమైతుంది, S+1 మైనస్ J2 అయిపోతుంది. అప్పుడు దీన్ని ఈక్వల్ టు 0 చేస్తేనే S ఇస్ ఈక్వల్ టు -1 ప్లస్ J2 అయిపోతుంది. అలాగే సెకండ్ పోల్ చూడండి, S ఇస్ ఈక్వల్ టు -1 మైనస్ J2, ఈ -1 మైనస్ J2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే +1 ప్లస్ J2 అయిపోతుంది. కాబట్టి ఇది S+1 ప్లస్ J2 అయిపోతుంది, S+1 ప్లస్ J2 అయిపోతుంది. ఓకే, ఇది ఎలా ఉంది, ఇదంతా ఏ అనుకోండి, ఇది బి, A మైనస్ బి ఇంటూ A ప్లస్ బి లాగా ఉంది కదా, A మైనస్ బి ఇంటూ A ప్లస్ బి లాగా ఉంది కాబట్టి A² మైనస్ B² కదా. A అంటే S+1, A అంటే S+1, సో S+1 హోల్ స్క్వేర్ మైనస్ B² అంటే J2 హోల్ స్క్వేర్ అనమాట. సో J2 హోల్ స్క్వేర్ ని ఏం రాయొచ్చు మనము, J2 హోల్ స్క్వేర్ ని J² ఇంటూ 2² అంటే 4 రాయొచ్చు, J² అంటే -1 ఇంటూ 4 అంటే -4 అయిపోతుంది. సో ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ మైనస్ సింబల్ ఉంది, J2 హోల్ స్క్వేర్ అంటే ఏమో -4, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -4 అయిపోతుంది, +4 అయిపోతుంది. సో అది 1/S+1 హోల్ స్క్వేర్ +4 అయిపోతుంది. 4 ని మనం 2² గా రాయొచ్చు, 4 ని మనం 2² గా రాయొచ్చు. సో అప్పుడు మనము 1/2 తో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు ఏమైతుంది, S+1 హోల్ స్క్వేర్ +2² అయిపోతుంది. అవునా, S+1 హోల్ స్క్వేర్ +2² అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది చెప్పండి,
సో ఇప్పుడు సి ఆఫ్ టీ కావాలనుకోండి, సి ఆఫ్ టీ కావాలంటే ఏం రాస్తాము ఇప్పుడు 1/2 ఇంటూ, నేను ఇది ఆల్రెడీ మీకు చెప్పినాను, ఏమని చెప్పిన, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a और b/s+a होल स्क्वायर प्लस b स्क्वायर की ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పినాను, ఏంటది, e⁻−at ఇంటూ సైన్ బీటీ, e⁻−at ఇంటూ సైన్ బీటీ. అదేలాగా ఉంది కదా చూడండి, బి ప్లేస్ లో 2 ఉంది, ఏ ప్లేస్ లో 1 ఉంది, కాబట్టి ఇది e⁻−t ఇంటూ సైన్ 2t అయిపోతుంది. జస్ట్ సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇది వస్తుంది అనమాట. ఇది సి ఆఫ్ టీ. ఓకేనా, సో ఈ పోల్ లొకేషన్ ఉన్నప్పుడు, అంటే పోల్స్ ఇక్కడ ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది, అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని డ్రా చేస్తున్నారు అనుకోండి, ఓకే, సో దీన్ని కనుక మీరు డ్రా చేస్తే చూడండి ఎలా ఉంటుందో. దిస్ ఈస్ టీ అండ్ దిస్ ఈస్ యువర్ సి ఆఫ్ టీ. సో సి ఆఫ్ టీ చూడండి ఏముంది మనకి ఇక్కడ, ఒకటేమో నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్, e⁻−t అనేది నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్, అంటే ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్, అవునా, ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్. అండ్ ఇదేమో సైన్ 2t, అంటే ఒక సైనుసాయిడల్ సిగ్నల్, ఒక సైనుసాయిడల్ సిగ్నల్ మల్టిప్లైడ్ విత్ నెగటివ్ ఆర్ ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్. ఒక సైనుసాయిడల్ సిగ్నల్ ని ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సిగ్నల్ తో మల్టిప్లై చేసేలాగా మనకు అవుట్పుట్ రావాలి అన్నప్పుడు, ఓకేనా, సో నేను ఇప్పుడు గీసే ఈ ఎల్లో లైన్ తో గీసే డాటెడ్ లైన్స్ ఎందుకంటే మీరు డ్రా చేయడానికి కావాల్సిన, ఓకేనా, సో డ్రా చేయడానికి మనం యూజ్ చేసుకునేవి, కానీ ఈ డాటెడ్ లైన్స్ అనేవి మనకు అవుట్పుట్ లో రావు, ఈ డాటెడ్ లైన్స్ అన్నవి మనకు అవుట్పుట్ లో రావు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, సో ఇది ఏంటంటే మనం ఈజీగా అవుట్పుట్ ని డ్రా చేయడానికి నేను యూజ్ చేసుకుంటున్నాను అంతే. నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ గీయాలి కదా, సో నెగటివ్ ఎక్స్పోనెన్షియలీ సైనుసాయిడల్ గీయాలి కాబట్టి అది డైరెక్ట్ గా రాదు, కాబట్టి నేను ఇలా ఫస్ట్ ఒక డాటెడ్ లైన్స్ తో గీస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్ అవుట్పుట్ గీస్తున్నాను చూడండి. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్ అవుట్పుట్ ఇప్పుడు నేను ఈ పింక్ కలర్ తో గీస్తున్నాను చూడండి, అది నెగటివ్ ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్ వస్తుంది. ఇలా నేను ఇప్పుడు ఏదైతే పింక్ కలర్ తో గీస్తున్నానో అది మాత్రమే అవుట్పుట్ అన్నమాట మనకు. సో ఇది డైరెక్ట్ గా గీయడానికి రాదు కాబట్టి నేను ఆ ఎల్లో లైన్స్ అనేవి ఫస్ట్ యాంప్లిట్యూడ్ గా గీస్తున్నాను అనమాట. ఓకేనా, జస్ట్ మీరు మన రెఫరెన్స్ కోసం ఎంతవరకు యాంప్లిట్యూడ్ గీయాలనేది మనకు ఒక ఐడియా ఉండాలి కదా, అందుకోసం గీసినాను అది ఇలా. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైతే పింక్ తో గీస్తున్నానో అది వస్తుంది అనమాట. చూడండి, యాంప్లిట్యూడ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అయింది అండ్ ఇట్ ఈస్ ఏ సైనుసాయిడల్ సిగ్నల్ విత్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మారట్లేదు, ఓన్లీ యాంప్లిట్యూడ్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం అవుట్పుట్ ని ఏమనొచ్చు, సో అవుట్పుట్ ఈస్ సిస్టమ్ అవుట్పుట్ ఈస్ సో ఇలా మనకు యాంప్లిట్యూడ్ తగ్గుతూ ఉంది అనుకోండి, యాంప్లిట్యూడ్ తగ్గుతూ ఉండి ఈ సైనుసాయిడల్ సిగ్నల్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే డాంప్డ్ ఆసిలేషన్స్ అంటాం అనమాట, డాంప్డ్ ఆసిలేషన్స్ అంటాం. ఓకే, సో ఒకవేళ మీకు మనం ఆసిలేటర్స్ లో చూస్తాం ఇలా కాన్స్టెంట్ గా మనకు యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ, కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, దాన్ని సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. ఓకేనా, సో దాన్ని మనము సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటాము. అదే ఇక్కడ ఇలా డిక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్ ఏదైనా సరే డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్ యొక్క సైనుసాయిడల్ ఆసిలేషన్స్ వస్తే దాన్ని డాంప్డ్ ఆసిలేషన్స్ అంటాము. ఏమంటాము, డాంప్డ్ ఆసిలేషన్స్. దీన్నే ఇంకొక పేరు ఏం చెప్పొచ్చు, ఇది ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అవుతుంది కదా, సో ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సైనుసాయిడల్ ఆసిలేషన్స్ అని కూడా అనొచ్చు. ఈ అవుట్పుట్ ని ఏమనొచ్చు, డాంప్డ్ ఆసిలేషన్స్ వస్తున్నాయి మనకు అవుట్పుట్ లో అనొచ్చు, లేదా ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ లేదా ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ సైనుసాయిడల్ ఆసిలేషన్స్ అని కూడా అనొచ్చు. exponentially decaying or exponentially decreasing sinusoidal oscillations. ఓకే, సో అది మనకు అవుట్పుట్ అన్నమాట. అర్థమైందా? సో ఇఫ్ ద పోల్స్ ఆర్
కాంప్లెక్స్ కాంజుగేట్ విత్ నెగటివ్ రియల్ పార్ట్, దెన్ ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్. సిస్టమ్ అనేది ఖచ్చితంగా స్టేబులే, ఎందుకంటే పోల్స్ లైస్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ కాబట్టి పోల్స్ మనకి ఎప్పుడు లెఫ్ట్ హాఫ్ లో ఉన్నప్పుడు సిస్టమ్ స్టేబులే. కాకపోతే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ డాంప్డ్ ఆసిలేషన్స్. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా సరే if the poles are complex conjugate with negative real part, what is the output ante damped oscillations or exponentially decaying sinusoidal oscillations అని చెప్పాలి. ఓకేనా, అలా చెప్పగలిగే స్టేజ్ కి రావాలన్నమాట మీరు. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆర్ థర్డ్ కేస్. If the poles are real and positive, if the poles are real and positive, ఓకే, సో అప్పుడు పోల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? రైట్ హాఫ్ లో ఉంటుంది, అవునా? ఇక్కడ ఉంటుంది, బికాస్ దిస్ ఇస్ రియల్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ఇమాజినరీ యాక్సిస్. ఓకే, సో దిస్ ఇస్ మైనస్ సిగ్మా అండ్ దిస్ ఇస్ సారీ దిస్ ఇస్ minus j omega, this is minus j omega and this is minus sigma. ఇప్పుడు ఏమంటున్నాము? రియల్ పోల్ అనేది రియల్, కాకపోతే అది పాజిటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, సో సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. ఎందుకు? పోల్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ బికాస్ పోల్ ఈజ్ ఇన్ ద right half of S plane. Pole is in the right half of S plane. So pole manaku right half lo undadam valla system anedi unstable. Okay, so ilanti ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సపోజ్ ఏ దగ్గర మనకు పోల్ ఉంది అనుకోండి, అప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైపోతుంది, లేదా సిస్టమ్ అవుట్పుట్ ఏమైపోతుంది? సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/s ప్లస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ ఏ అవుతుంది, అవునా? సో అప్పుడే దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే ఎస్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు 0, ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏ దగ్గర మనకు పోల్ రావాలి అంటే ఓకే ఆ టర్మ్ 1/s మైనస్ ఏ అవ్వాలి. 1/s మైనస్ ఏ అయినప్పుడు ఈ అవుట్పుట్ ఏమైపోతుంది? సి ఆఫ్ టి ఈ పవర్ ఏటి అయిపోతుంది, ఈ పవర్ ఏటి అయిపోతుంది. అప్పుడే మీరు టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెట్టినారనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే సి ఆఫ్ టీ ఏమైపోతుంది? ఈ పవర్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ, కాబట్టి ఈ పవర్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే కూడా ఇన్ఫినిటీనే. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, సి ఆఫ్ టీ ఈస్ బికమింగ్ ఇన్ఫైనైట్, కాబట్టి అది అన్బౌండెడ్. ఎప్పుడైతే అది అన్బౌండెడో అది అన్స్టేబుల్ కూడా, అవునా? సి ఆఫ్ టీ అనేది మనకు ఒక బౌండెడ్ కాదు. సి ఆఫ్ టీ ఇన్ఫినిటీ అయిపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ బౌండెడ్. ఎప్పుడైతే అది బౌండెడ్ కాదో మనకు బిబో స్టేబుల్ అంటాం కదా, బౌండెడ్ ఇన్పుట్ బౌండెడ్ అవుట్పుట్. సో అవుట్పుట్ బౌండెడ్ కాదు కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్ సిస్టమ్, ఇట్ ఈస్ అన్స్టేబుల్ సిస్టమ్. ఓకేనా, సో అవుట్పుట్ అనేది మనకు ఎక్స్పోనెన్షియలీ ఇంక్రీజింగ్ సిగ్నల్ వస్తుంది అనమాట. అంటే సి ఆఫ్ టీ ఇది సపోజ్ ఇది టీ అనుకుంటే, సో మనకు అవుట్పుట్ అనేది ఎక్స్పోనెన్షియలీ ఇంక్రీజింగ్ అయిపోతుంది, ఇలా వస్తుంది. సో అది ఇన్ఫినిటీ దగ్గర యాంప్లిట్యూడ్ కూడా ఇన్ఫినిటీ అయిపోతుంది అనమాట. Because as t is equal to infinity, c of t is becoming infinity. It is not bounded, so it is not satisfying Bibo stability criterion. So it is unstable system. ఇలా అయినా చెప్పొచ్చు, లేదా పోల్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ కాబట్టి సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్, అలా అయినా చెప్పొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ కేస్ చూడండి. ఫోర్త్ కేస్ ఏంటి అంటే ఇఫ్ ద పోల్స్ ఆర్ complex conjugate with positive real part, అన్నప్పుడు పోల్స్ చూడండి ఎలా ఉంటాయో. సో ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్, ఇది నెగటివ్ ఇమాజినరీ యాక్సిస్, ఇది నెగటివ్ రియల్ యాక్సిస్. సో ఇప్పుడు పోల్స్ అనేవి మళ్ళీ కాంప్లెక్స్ కాంజుగేటే, కాకపోతే ఈసారి చూడండి రియల్ పార్ట్ పాజిటివ్. సో పాజిటివ్ ఆర్ రియల్ పార్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట, టువర్డ్స్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. సో ఇక్కడ ఏ అనుకుంటే, లేదా 1 అనుకుందాం, సేమ్ ఇందాక తీసుకున్నట్టే 1 అనుకుందాం. ఓకేనా, ఇది 1 అనుకోండి, అప్పుడు ఇది J2 అనుకుందాము, సేమ్ ఇందాక అట్లాగే ఇది -J2 అయిపోతుంది.
ఓకేనా. సో అప్పుడు మనకి ఇక్కడ పోల్ ఏమైపోతుంది చెప్పండి, దిస్ ఈస్ J2 అండ్ దిస్ ఈస్ -J2. అప్పుడు ఏమైతుంది, పోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. S ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ J2 ఒక పోల్ S1 అనుకుందాం, S2 ఈజ్ ఈక్వల్ టు 1 -J2 ఒక పోల్. ఓకే, అప్పుడు సి ఆఫ్ ఎస్ ఏమైపోతుంది చెప్పండి, సి ఆఫ్ ఎస్ 1 బై ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోయినాయంటే ఏమైతుంది, S-1 -J2. నెక్స్ట్ ఇంకొకటి ఏమైపోతుంది, ఇది ఈ 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే S-1 అవుతుంది, ఈ -J2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే +J2 అయిపోతుంది. ఓకేనా. సో ఇది S-1 అనేది A అనుకోండి, ఈ J2 అనేది B అనుకోండి. సో ఇది ఎలా ఉంది, A - B ఇంటూ A + B లాగా ఉంది కదా, అవునా. సో ఇది S-1. ఓకే, సో దిస్ ఇస్ S-1 ప్లస్ J2, S-1 ప్లస్ J2. ఓకే, సో ఇప్పుడు ఇది A - B ఇంటూ A + B లాగా ఉంది కాబట్టి ఏం రాయొచ్చు మనము, A² - B². సో 1 - S-1 హోల్ స్క్వేర్ మైనస్ J2 హోల్ స్క్వేర్. సో ఇది 1 బై S-1 హోల్ స్క్వేర్ J² ఇంటూ 2² అయిపోతుంది. సో J² ఇంటూ 2² అన్నప్పుడు J² అంటే -1 రాయొచ్చు, -1 ఇంటూ 2² అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఈ -1 తో కూడా మల్టిప్లై అయితే మనకేమైతుంది, ప్లస్ అయిపోతుంది కాబట్టి +2² వస్తుంది. ఓకేనా. సో ఇందాక చేసినట్టే. ఓకే, అప్పుడు ఇక్కడ సి ఆఫ్ టీ ఏమైతుంది చెప్పండి, సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ ఫస్ట్ సి ఆఫ్ ఎస్ 1/2 తో మల్టిప్లై చేయాలి కదా, సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2/S-1 హోల్ స్క్వేర్ ప్లస్ 2² అయిపోతుంది. సో దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ B బై S మైనస్ A హోల్ స్క్వేర్ ప్లస్ B² కి ఫార్ములా e⁻at ఇంటూ సైన్ BT అయిపోతుంది, e⁻at ఇంటూ సైన్ BT. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే సి ఆఫ్ ఎస్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సి ఆఫ్ టీ, ఈ 1/2 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నప్పుడు జస్ట్ ఇక్కడ B ప్లేస్ లో 2 ఉంది, A ప్లేస్ లో 1 ఉంది. సో అది e⁻t ఇంటూ సైన్ 2t అయిపోతుంది, e⁻t ఇంటూ సైన్ 2t అయిపోతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే వస్తుంది, జస్ట్ ఇక్కడ e⁻t వస్తుంది, e⁻t వస్తుంది, ఇక్కడ e⁻t వస్తుంది, అంతే తేడా, e⁻t వస్తుంది. ఓకే, సో అప్పుడు అవుట్పుట్ సిస్టమ్ అనేది స్టేబులా అన్స్టేబులా చెప్పండి. ఫస్ట్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి, రైట్ హాఫ్ లో ఉన్నాయి, అవునా కాదా, చూడండి చూస్తేనే తెలిసిపోతుంది. ఇది ఆరిజిన్ అనుకుంటే ఇదంతా కూడా రైట్ హాఫ్. సో పోల్స్ అనేవి రైట్ హాఫ్ లో ఉన్నాయి కాబట్టి సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్, సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్, సిస్టమ్ అనేది ఖచ్చితంగా అన్స్టేబులే. అప్పుడు అవుట్పుట్ ఏమైపోతుంది, అవుట్పుట్ చూడండి. సో దిస్ ఈజ్ టీ, దిస్ ఈజ్ టీ అండ్ దిస్ ఈజ్ సి ఆఫ్ టీ, దిస్ ఈజ్ టీ అండ్ దిస్ ఈజ్ సి ఆఫ్ టీ. ఓకే, చెప్పండి అప్పుడు ఏమైతుంది, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకు ముందు అయితే మనకు ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ రాసినాం, అవునా. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ డ్రా చేసి ఆ తర్వాత మనము ఈ సైనూసోయిడల్ వేవ్స్ డ్రా చేస్తున్నాం. ఎందుకు, ఇక్కడ e⁻t ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ తీసినాము. ఇక్కడ మనకి ఏమొచ్చింది చెప్పండి, e⁻t వచ్చింది, ఎక్స్పోనెన్షియలీ ఇంక్రీజింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము డ్రా చేసేటప్పుడు ఎక్స్పోనెన్షియలీ ఇంక్రీజింగ్ సిగ్నల్ డ్రా చేయాలన్నమాట. ఓకే, సో ఈ డాటెడ్ లైన్స్ ఎందుకు డ్రా చేస్తున్నాను, ఓన్లీ ఫర్ రెఫరెన్స్, ఓన్లీ టు డ్రా ద సిగ్నల్ నీట్లీ, మనకు సిగ్నల్ నీట్ గా రావడానికి ఇది డ్రా చేస్తున్నాము. యాక్చువల్ అవుట్పుట్ ఇప్పుడు డ్రా చేస్తున్నాం, చూడండి యాక్చువల్ అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ఎక్స్పోనెన్షియలీ ఇంక్రీజింగ్ సైనూసోయిడల్ ఆసిలేషన్స్. చూడండి సైనూసోయిడల్ ఆసిలేషన్స్ కాకపోతే వాటి యాంప్లిట్యూడ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి, ఎక్స్పోనెన్షియలీ ఇంక్రీజింగ్ సైనూసోయిడల్ ఆసిలేషన్స్, ఎక్స్పోనెన్షియలీ ఇంక్రీజింగ్ సైనూసోయిడల్ ఆసిలేషన్స్ ఇలా. ఓకే, సో అవుట్పుట్ ఏంటి అని ఎవరన్నా అడిగినప్పుడు అవుట్పుట్ ఈజ్
output is exponentially increasing. Output is exponentially increasing sinusoidal oscillations. Sinusoidal oscillations. Anyhow, system is unstable because poles in the right half of S plane. Okay, కావాలంటే మీరు ఈ రీజన్ కూడా రాసుకోండి. Poles in the right half of S plane. ఓకే, సో ఈ విధంగా మీరు పోల్ లొకేషన్ ని బట్టి మీకు టక్కని పోల్ లొకేషన్ చెప్తే మీరు సిస్టమ్ స్టేబులా కాదా అండ్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలన్నమాట. అందుకే ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ గా అవ్వాలి అని చెప్పి ఒక సపరేట్ వీడియోలో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ కేస్ నాన్ రిపీటెడ్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. Non-repeated poles on imaginary axis. Non-repeated poles on imaginary axis. So non-repeated poles on imaginary axis అన్నప్పుడు ఏమైతుంది? వితౌట్ ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే వితౌట్ ఎనీ పోల్ in right half of S plane. Without any pole on andam, okay na? Without any pole on right half of S plane. Without any pole in the right half of S plane. So non-repeated poles on the imaginary axis. ఎప్పుడైతే పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయో అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఒక 2 సెట్ ఆఫ్ పోల్స్ తీసుకున్నాం. ఈ 4 పోల్స్ కూడా మనకు సపోజ్ ఇది J1 అనుకుందాం, ఇది J2 అయిపోతుంది. ఇది -J1 అనుకుందాం, ఇది -J2 అయిపోతుంది. నాన్ రిపీటెడ్ కదా, అవునా? సో అన్ని కూడా ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి నాన్ రిపీటెడ్ పోల్సే. కాబట్టి నాన్ రిపీటెడ్ పోల్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. నాన్ రిపీటెడ్ పోల్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ అన్నప్పుడు మనకేమైపోతుంది ఇక్కడ? రైట్, C of S ఏమైపోతుంది చెప్పండి? C of S is equal to 1 by S. ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి టోటల్ గా. ఒకటేమో S plus J1, ఇంకొకటేమో S minus J1, ఇంకొకటేమో S plus J2, ఇంకొకటేమో S minus J2. అవునా కదా? S plus J2, S minus J2. ఇవన్నీ మిడిల్ లో రాస్తాను. ఓకే, రైట్, చూడండి. 1 by S plus J1 ఒకటి, S minus J1. అందుకే ఈ S plus J1 is equal to 0 ఇస్తే S is equal to minus J1 అయిపోతుంది. S minus J1 is equal to 0 చేస్తే S is equal to J1 అయిపోతుంది. S plus J2 is equal to 0 చేస్తే S is equal to minus J2. S minus J2 0 చేస్తే S is equal to plus J2 అయిపోతుంది. అలా 4 పోల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? అప్పుడు ఏమైతుంది చెప్పండి? C of S 1 by ఈ S plus J1 into S minus J1 ఏమైతుంది? S square plus 1 అయిపోతుంది. అవునా కదా? రైట్, A minus B into A plus B లాగా A square minus B square. A square అంటే S square, మైనస్ B square అంటే J square 1 square. J square అంటే -1 కాబట్టి మైనస్ ఆఫ్ -1 అయిపోతుంది. అప్పుడు S square plus 1 లేదా S square plus 1 is equal to 0 చేసినప్పుడు S square is equal to -1 అవుతుంది. సో S is equal to plus or minus root of -1 అవుతుంది. S is equal to plus or minus root of -1 అంటే ఏం రాయొచ్చు? J రాయొచ్చు. కాబట్టి ఈ S plus J1, S minus J1 రూట్స్ రెండు కలిపితే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. అలాగే S plus J2, S minus J2 కలుపుకోవాలంటే S square plus 4 అయిపోతుంది. అంతే కదా? S square plus 4 is equal to 0 చేస్తే S square is equal to -4 వస్తుంది. S is equal to plus or minus root of -4 వస్తుంది. S is equal to plus or minus root of -4 ని root of -1 into root 4 రాయొచ్చు. is equal to plus or minus root of -1 ని J రాయొచ్చు, root 4 ని 2 రాయొచ్చు. సో S is equal to plus or minus J2 కావాలి అంటే ఏ టర్మ్? S square plus 4. ఓకేనా? సో ఇక్కడ మనకు S square plus 1 into S square plus 4 వచ్చేస్తుంది. S square plus 1 into S square plus 4 వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది అనమాట. రైట్, అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? 1 by S square plus 1, 1 by S square plus 1 మైనస్, రైట్, 1 minus 1 by S square plus 4 రాయచ్చా? S square plus 4 1 by 3 తో మల్టిప్లై చేయాలి ఇంటూ 1 by 3 రాయచ్చా ఇలాగా?
ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే s² + 1 అంటే s² + 4 వస్తుంది. ఈ s² + 4 మల్టిప్లైడ్ బై 1 అంటే s²+ 4 అవుతుంది. మైనస్ ఇక్కడ s² - 1 అయిపోతుంది. సో s² + 4 మైనస్ s² - 1 అయిపోతుంది. ఈ -s² + s² క్యాన్సిల్ అయితే పైన 3 వస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది కాబట్టి ఇక్కడ 1/3 తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, అప్పుడు మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, మనము సో ఇక్కడ C(s) = 1/3 ఇంటూ 1/s² + 1 మైనస్ 1/3 ఇంటూ 1/s² + 4. 1/3ని రెండు టర్మ్స్ తో మల్టిప్లై చేసినాం. ఓకేనా, సో ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ లో 3 × 2 అంటే 6 రాస్తున్నాను, ఇక్కడ 2 రాస్తున్నాను. ఎందుకంటే మనకు స్టాండర్డ్ ఫామ్ లో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ b/s² + b² కి ఫార్ములా ఉంది. ఏంటది? sin bt అన్నమాట. కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 2 ఉండాలి. ఎందుకంటే 4ని 2² గా రాయొచ్చు, మనం b² అన్నప్పుడు 2² గా రాయొచ్చు. ఇక్కడ 2 ఉండాలి కాబట్టి ఇక్కడ 2 రావాలి అంటే ఇక్కడ 2 తో మల్టిప్లై చేసి ఇక్కడ 2 తో మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని చేయొచ్చు అనమాట. ఇక్కడ రెండు 1లే కాబట్టి ఇక్కడ 1² అన్న 1, b అన్నా కూడా 1 కాబట్టి సరిపోతుంది. అందుకే ఫస్ట్ టర్మ్ చేంజ్ ఏం చేయట్లేదు. ఓకే, అప్పుడు C(t) ఏమైపోతుంది చెప్పండి. C(t) = ఫస్ట్ టర్మ్ 1/3 ఇంటూ 1/s² + 1 ని 1/3 ఇంటూ sin t గా రాయొచ్చు. ఎందుకంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ b/s² + b², b/s² + b² అంటే sin bt కదా. సో జస్ట్ b ప్లేస్ లో 1 ఉంది అనమాట. ఇప్పుడు b ప్లేస్ లో 1 ఉంది కాబట్టి sin 1t అంటే sin t రాయొచ్చు. అంతే కదా, చూడండి ఇక్కడ కంపేర్ చేయండి రెండు. మనకు b ప్లేస్ లో 1 ఉంది కదా. అలాగే సెకండ్ టర్మ్ లో b ప్లేస్ లో 2 ఉంది కాబట్టి -1/6 ఇంటూ sin 2t రాయొచ్చు. -1/6 ఇంటూ sin 2t రాయొచ్చు. ఓకే, సో అప్పుడు మనకు అవుట్పుట్ ఎలా ఉంటుంది? అవుట్పుట్ t అండ్ C(t). సో ఇవి అవుట్పుట్ అనేది ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 సైనసాయిడల్ సిగ్నల్స్. కాకపోతే ఈ 2 సైనసాయిడల్ సిగ్నల్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ గా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఆ తర్వాత కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. రైట్, బికాస్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 sinusoidal signals. 2 sinusoidal signals కాబట్టి ఇట్ ఈస్ వీఆర్ గెటింగ్ లైక్ దిస్. సిస్టమ్ అనేది పోల్స్ అనేది ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి సిస్టమ్ ఈస్ మార్జినలీ స్టేబుల్. సిస్టమ్ ఈస్ మార్జినలీ స్టేబుల్. ఓకేనా, ఎందుకంటే పోల్స్ అనేవి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటే సిస్టమ్ ఖచ్చితంగా మార్జినలీ స్టేబులే. ఓకే, రైట్, ఇది టోటల్ గా. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ కేస్ ఏంటి? ఇఫ్ ద పోల్స్ ఆర్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్, if the poles are on imaginary axis and repeated. పోల్స్ కనుక ఇమాజినరీ యాక్సిస్ మీద ఉండి రిపీటెడ్ అయినాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా and this is j omega, of course negative j omega, this is positive j omega and this is negative real axis. సపోజ్ ఇక్కడ పోల్స్ మనకు ఇక్కడ ఉన్నాయనుకోండి, రిపీటెడ్ పోల్స్, 2 పోల్స్ విచ్ ఆర్ రిపీటెడ్. ఓకేనా, ఒకటేమో -j1 దగ్గర, ఇంకొకటేమో +j1 దగ్గర 2 times రిపీట్ అయింది అనుకోండి. అప్పుడు మనం C(s) ఎలా రాయొచ్చు? ఓకే, C(s) ని ఎలా రాయొచ్చు చెప్పండి. C(s) is equal to 1/s + j1 ఇంటూ s + j1, అవునా, ఇంటూ s - j1 ఇంటూ s - j1 రాయొచ్చు.
ఓకే, ఒక ఎస్ ప్లస్ జే1 ఇంటూ ఎస్ మైనస్ జే1 ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే జే1 హోల్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ మైనస్ జే స్క్వేర్ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్, ఎస్ స్క్వేర్ మైనస్ జే స్క్వేర్ అంటే మైనస్ వన్ ఇంటూ వన్, కాబట్టి ఎస్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అయిపోతుంది, కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ అయిపోతుంది. ఓకే, ఒక ఎస్ ప్లస్ జే1 ఒక ఎస్ మైనస్ జే1 యాడ్ ఒక మల్టిప్లై చేస్తే మనకు ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ టర్మ్ వచ్చింది. ఇంకొకసారి కూడా మళ్ళీ సేమ్ ఉంది కదా, ఎస్ ప్లస్ జే1 ఎస్ మైనస్ జే1 రెండోసారి కూడా ఉంది కదా ఇక్కడ, రెండోసారి కూడా మల్టిప్లై, కాబట్టి ఒకసారి ఏమో ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ వచ్చింది అవునా, ఒకసారికి ఏమో ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ వచ్చింది, అప్పుడు సెకండ్ టైంకి ఏమొస్తుంది చెప్పండి, ఎస్ ప్లస్ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అయిపోతుంది, టూ టైమ్స్ అయిపోతుంది కదా. ఈ ఎస్ ప్లస్ జే1 ఒకసారి మల్టిప్లై చేస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్, ఇక టూ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, అప్పుడు సి ఆఫ్ టీ ఏం రాయొచ్చు మనకు తెలుసు కదా ఫార్ములా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్, వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్, ఏం రాయొచ్చు, టీ ఇంటూ ఈ పవర్ సారీ టీ ఇంటూ సైన్ టీ రాయొచ్చు, టీ ఇంటూ సైన్ టీ. సో జనరల్ ఫార్ములా ఏంటి అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఓకేనా ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ సైన్ బిటి, టీ ఇంటూ సైన్ బిటి. ఓకే, సో అవసరం లేదు ఇదంతా, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అంతే. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే టీ ఇంటూ సైన్ టీ, కాబట్టి ఇది టీ ఇంటూ సైన్ టీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీకు అవుట్పుట్ డ్రా చేసినప్పుడు, అవుట్పుట్ ఇలా డ్రా చేస్తారు కదా మీరు, రైట్. సో ఇది సి ఆఫ్ టీ అనుకోండి. సో టీ ఇంటూ సైన్ టీ, టీ ఎలా ఉంటుంది చెప్పండి, టీ అంటే ఇట్ ఈ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా, అవునా. సో సపోజ్ ఒక ఫంక్షన్ సి ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఉంది అనుకోండి, ఇప్పుడు దీన్ని పిక్టోరియల్ గా డ్రా చేయాలంటే ఇలానే కదా డ్రా చేస్తుంది. ఎట్ ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో యూ హ్యావ్ యాంప్లిట్యూడ్ జీరో, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎక్స్ ఆఫ్ టీ ఏమైపోతుంది వన్నే కదా, ఎందుకంటే టీ ఈజ్ ఆల్సో వన్. సో ఇక్కడ వన్ దగ్గర టీ వాల్యూ కూడా వన్ అయిపోతుంది. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టూ ఇట్స్ వాల్యూ ఈస్ టూ, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇట్స్ వాల్యూ ఈస్ త్రీ, అవునా. కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకేనా, ఇప్పుడు ఇది సైన్ టీతో మల్టిప్లై అవ్వాలి, సైన్ టీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది సైన్ టీ. ఇప్పుడు ఈ రెండు సిగ్నల్స్ ని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మనకు అవుట్పుట్ లో చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ టీ ఇంటూ సైన్ టీ, ఈ రెండు సిగ్నల్స్ ని మల్టిప్లై చేసిందే మనకు అవుట్పుట్ అనమాట సి ఆఫ్ టీ. కాబట్టి ఈ రెండు సిగ్నల్స్ ని మనం ఇప్పుడు మల్టిప్లై చేయాలి, కాబట్టి చూడండి జాగ్రత్తగా, రైట్. సో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. ఈ డాటెడ్ లైన్స్ ఓన్లీ ఫర్ అవర్ రెఫరెన్స్ టు డ్రా. ఓకే, సో ఇక్కడ మనకు ఒక సైనూసోయిడల్ సిగ్నల్ వస్తుంది ఇలా. యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. కాకపోతే ప్రీవియస్ కేసులో మనము కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ చూసినాం కదా, అప్పుడు అక్కడ కూడా యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయింది, కాకపోతే అక్కడ ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అయింది, ఇక్కడ లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మనకు లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది, కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇంతకు ముందు మనం కాంప్లెక్స్ కాంజుగేట్ అప్పుడు కూడా మనం ఈ విధంగానే డ్రా చేసినాం విత్ పాజిటివ్ రియల్ యాక్సిస్. సో ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది లీనియర్ గా, లీనియర్ అంటే కాన్స్టెంట్ అనమాట. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు, స్లోప్ ఈజ్ కాన్స్టెంట్ కదా, ఇక్కడ స్లోప్ ఈజ్ కాన్స్టెంట్, సో స్లోప్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది అంటాం అనమాట. ఓకే, ఎనీహౌ మనకు ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ యాంప్లిట్యూడ్ కూడా ఇన్ఫినిటీ అయిపోతుంది కదా, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, టీ పెరిగే కొద్ది, ఇక్కడ టీ పెరిగే కొద్ది మనకు యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, కాబట్టి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇట్ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ యాంప్లిట్యూడ్, కాబట్టి సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్, సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్.
ఓకే, సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇఫ్ ద పోల్స్ ఆర్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ అండ్ రిపీటెడ్ దెన్ సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. ఇఫ్ ద పోల్స్ ఆర్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ అండ్ నాన్ రిపీటెడ్ వితౌట్ రిపీటెడ్ దెన్ ద సిస్టమ్ ఈస్ మార్జినలీ స్టేబుల్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మా. ఇఫ్ ద పోల్స్ ఆర్ ఆన్ ఇఫ్ ద పోల్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ విత్ పాజిటివ్ రియల్ పార్ట్, సిస్టమ్ అవుట్పుట్ is exponentially increasing sinusoidal signal, system is unstable because poles are on the right half of S plane. If the poles are real and having a positive real part, okay, then system is unstable because poles are on the right half of S plane. System output is exponentially increasing output. Next, if the poles are complex conjugate with the negative real part, system output is damped oscillations or exponentially decaying sinusoidal oscillations. Poles are on the left half of S plane, system is stable. Okay. Next, if the poles are real and negative, then poles are in the left half of S plane, system is stable and the system output is exponentially decaying output. ఇలా ఈ 6 కేసెస్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మీకు పోల్ లొకేషన్ ఇచ్చేసి సిస్టమ్ స్టేబులా కాదా, ఇలా చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో వాటిలో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు పోల్ లొకేషన్ ని బట్టి సిస్టమ్ స్టేబులా కాదా అండ్ ఆ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చు అనమాట, పోల్ లొకేషన్ ని బట్టి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు నీట్ గా నోట్స్ రాసుకున్న తర్వాత ఈ వీడియోని ఇంకొకసారి రివైజ్ చేయండి. అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అంత స్టెబిలిటీ మీదనే డిస్కస్ చేస్తాం అనమాట. స్టెబిలిటీ అండ్ ఆర్హెచ్ క్రైటీరియన్, రూట్ లోకస్ కానీ, మనకు తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ లో అక్కడ బోడే ప్లాట్ కానీ, ఓకే, అన్ని కూడా స్టెబిలిటీకి కనెక్టివ్ గానే ఉంటుంది అనమాట. మనం డిస్కస్ చేయబోయే రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా స్టెబిలిటీకి రిలేటివ్ గా, ఓకేనా, సో దానికి కనెక్టెడ్ గానే ఉంటుంది. ఓకేనా? కాబట్టి స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ మనకు ఈ 6 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ కి స్టెబిలిటీ అండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? Right. That's all for this video. We will meet in the next video. Jai Hind.